ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ప్రియులారా, ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి. మన పరిస్థితులు, మన దుఃఖము, మనం అనుభవిస్తున్న ప్రతి బాధ ఆయనకు తెలుసు. కాబట్టి ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని ఎంతగానో బలపరుచుతాడు, ఆదరిస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని దేవాది దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు. అయ్యో, నా సొంత వారే నన్ను ఒంటరిని చేశారు, నన్నందరూ విడిచిపెట్టారు, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకేమీ చేత కావడం లేదు, బలం లేదు, శక్తి లేదు, జ్ఞానం అసలే లేదు, ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది, ఈ శత్రువులను జయించడం, వీరి నుండి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు, ఈ నిందలను, ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను, బాధించువారు నా చుట్టూ ఉన్నారు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యులు నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఇలాంటి బాధలనే మనం నిత్యము అనుభవిస్తున్నాము కదండి. అయితే ఈ దినమున దేవుడు మనకు 1000 మందికుండే బలాన్ని, 1000 మంది కలిగి ఉండే ఆశీర్వాదములను అనుగ్రహిస్తానంటున్నాడు. బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడు. తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన గొప్ప కార్యాలను చేశాడు. చివరకు శత్రుల చేతికి అప్పగించబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు. తన సొంత ప్రజలు తనను శత్రువులకు అప్పగించారు. అందరూ విడిచిపెట్టేశారు. సంకెళ్ల చేత బంధించబడ్డాడు. ఏమీ చెయ్యలేని స్థితిలో, ఎటువైపు తప్పించుకోలేడు. ఎంతో దుఃఖంలో ఉన్నాడు. శత్రువులేం చేస్తారో అని భయపడుతున్నాడు. అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడండి. సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా ఆ చివరి సమయాన పొందుకున్నాడు. 1000 మందికుండే బలాన్ని దేవుడు సంసోనుకిచ్చాడు. 1000 మందికుండే ధైర్యాన్ని, శక్తిని ఆ దేవుడు సంసోనుకిచ్చాడు. తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించాడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధింపబడ్డాము. అప్పులనే సంఖ్యలు, అనారోగ్యం అనే సంఖ్యల చేత ఎంతగానో బాధించబడుతున్నాము. ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేశాయండి. కదలనీయడం లేదు. పడిపోయిన స్థితిలో ఉన్నాము, కృంగిపోతున్నాము. స్వంత వారే మనల్ని విడిచిపెట్టి కష్టాల పాలు చేస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగంలో బాధలే, వ్యాపారంలో శోధనలే, ఆత్మీయ జీవితంలో కష్టాలే, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము, పిల్లల పరంగా బాధలే, ఒంటరితనంతో ఎంతో కృంగిపోయే వారిమిగా ఉంటున్నాము, చీకటి జీవితాన్ని గడుపుతున్నాము, డిప్రెషన్కి లోనవుతున్నాము, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాము కదాండి. ఆనాడు సంసోనును నమ్మిన తన ప్రజలే తనను మోసం చేశారు. నా అన్నవారే శ్రమల పాలు చేశారు. ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు. మన ఎదుగుదలను ఆపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మనల్ని కష్టాల పాలు చెయ్యాలని, మనం నాశనం అవ్వాలని ఎంతగానో వారు ప్రయత్నించే వారిగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాడు. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము,
దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సంసోను యొక్క కన్నీటి మొరను దేవుడు వినకుండా ఉంటాడా? సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడా? అలాంటి వాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు, గొప్ప కార్యాలను వారి పట్ల చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి, ఏ శత్రువునికి, ఏ పరిస్థితికి భయపడకు. అయ్యో, నేను ఒంటరిని కదా, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపు చూడకు. వారిని నమ్మి మోసపోకు. నీ దేవునికి ప్రార్థించు. 1000 మందికుండే సహాయాన్ని నీకిస్తాడు. 1000 మంది కలిగి ఉండే బలాన్ని, శక్తిని, తెలివిని, ఘనతను నీకనుగ్రహిస్తాడు. ప్రార్థించు. దేవునికి విశ్వాసంతో మొరపెట్టు. ఈనాడు ఏ కార్యం త్వరగా జరిగితే బాగుండని నువ్వు అనుకుంటున్నావో ఆ కార్యాన్ని నీ పట్ల తప్పకుండా త్వరగానే జరిగిస్తాడు. ప్రియ విశ్వాసి, ఉద్యోగం రావాలని ఆశపడుతున్నావా? వివాహం జరగాలనా? పరీక్ష పాస్ అవ్వాలని కోరుకుంటున్నావా? సంతానం కలగాలనా? ఆత్మీయంగా బలపడాలనా? అప్పుల భారాలు తొలగిపోవాలని నీ ఆశనా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనా? మరణం నుండి తప్పించబడాలని కోరుకుంటున్నావా? ఈ శత్రువుల నుండి గొప్ప విజయం కోసం ప్రార్థిస్తున్నావా? పగవారి నుండి తప్పించబడాలనా? ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురుచూస్తున్నావో, ఏ కార్యమైతే నీ జీవితంలో త్వరగా జరగాలని ఆశపడుతున్నావో దానిని నీ పట్ల జరిగించేవాడు నీ దేవుడు. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. సంసోను వలె విశ్వాసంతో ప్రార్థించు, కన్నిటితో మొరపెట్టు. ఆ దేవాది దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని దేవుడు చెబుతున్నాడు. అవునండి, ఈనాడు మనం ఒంటరులమని, బలహీనులమని, ఎన్నిక లేని వారమని మనం భయపడొద్దు. ఎందుకంటే మన బలము మన దేవుడే. మనకు సహాయం చేసేవాడు మన పరమ తండ్రే. తప్పకుండా నా జీవితంలో తన కార్యాలను త్వరపెట్టి జరిగించుతాడు. అంతవరకు విశ్వాసంతో మనం ప్రార్థించుదాము. నమ్మకంతో ఆ దేవాది దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వారిమిగా ఉందాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా, కాపాడినారు తండ్రి. సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఒంటరి అయిన మమ్ములను బలవంతులనుగా చెయ్యాలని, ఎన్నిక లేని వారమైన మమ్ములను ఎన్నికైన జనాంగంగా చెయ్యాలని, అయ్యా తగిన సమయమున మా కార్యాలను త్వరపెట్టి జరిగించాలని మా ఎడల ఆశ కలిగి ఉన్న దేవుడోగా, అయ్యా మమ్మును గూర్చి చింతించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, ఈనాడు మేము ఈ లోకంలో మనుషుల మధ్య ఎన్నిక లేని వారిమిగా ఉంటున్నాము దేవా. ఒంటరులుగా జీవిస్తున్నాము దేవా. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటున్నాము. ఏమీ సాధించలేని వారిమిగా ఉంటున్నాము. తెలివి లేని వారిమిగా, జ్ఞానము శక్తి లేని వారిమిగా జీవిస్తున్నాము. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలమైన మీరే మాకు తోడుగా ఉండండి దేవా. బలాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, గొప్ప సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీరే మాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడో తండ్రి. మీరే మా జీవితంలో తగిన సమయమున కార్యాలను త్వరపెట్టి జరిగించే దేవుడో తండ్రి. ఆనాడు సంసోనుకు ఇచ్చిన జయమును ఈనాడు మాకు కూడా అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. ఈనాడు ప్రభా, బిడ్డలు రకరకాలుగా బంధించబడిన స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా. నీ బిడ్డల్ని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని చేతి నుండి, అపవాది చేతిలో నుండి, లోకం యొక్క బంధకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. నీ బిడ్డలు మీరు కాపాడండి
కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చుకోండి దేవా. మిమ్మల్ని గూర్చి మొరుపెట్టే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు మీరేనయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డల బాధలను మీరు తొలగించండి దేవా. వారి దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అన్న మాట ప్రకారం నీ బిడ్డలందరినీ జ్ఞానవంతులుగా చెయ్యండి దేవా. తెలివిగల బిడ్డలుగా మార్చండి దేవా. అద్భుతమైన ఆలోచన శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయ్యా, బిడ్డలు రాసే ప్రతి ఎగ్జామ్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపనివ్వండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి సబ్జెక్ట్ అన్ని పాస్ అయ్యి ఉన్నతమైన మార్కులు సాధించేలాగున, మంచి పర్సంటేజ్ పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తుండగా వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా మీ దూతల్ని వారి చుట్టూ కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో అనారోగ్య బారిన పడకుండా సహాయం చెయ్యండి తండ్రి. తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే వారిగా సిద్ధపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి, తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. వారి చదువులకు, తెలివికి తగినట్లుగా, వారి ప్రయాసానికి, కష్టానికి తగినట్లుగా, వారి విశ్వాసానికి, ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే చక్కటి జాబును, శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూ అంతట్లో తోడయ్యండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే వారి వారి పాపపు స్థితిని అంతటినీ మీ పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుండి వారిని రక్షించండి దేవా. అయ్యా, మీ మెండైన ఆశీర్వాదముల చేత, దీవెనల చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి, మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి. కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని ప్రతి దినము మీ యందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమను దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ కుటుంబంలో దేవా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, తోడబుట్టిన వారిని బట్టి, తల్లిదండ్రులను బట్టి, పిల్లల్ని బట్టి ఎవరైతే రకరకాల బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బాధ నుండి, శ్రమ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. వివాహ విషయంలో మీరే తోడయ్యుండండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్త జనముల కంటే నీ బిడ్డల్ని మీరు ఎక్కువగా ఆశీర్వదించండి దేవా. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, మేలుల చేత బిడ్డలందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, మేలు చేయకుండా ఉండని దేవుడవు తండ్రి. నీ బిడ్డల పట్ల ఎల్లప్పుడూ గొప్ప కార్యాలు చేసే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. బాధల నుండి, శోధనల నుండి, వ్యాధుల నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారాలలో మీరే మేలు చెయ్యండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకాల నుండి నీ బిడ్డలందరినీ విడిపించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలు
బిడ్డలు సంతానం లేక బాధపడుచుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు రకరకాల టెస్టుల నిమిత్తం హాస్పిటల్కు వెళ్తుండగా తోడై ఉండండి, వారి మార్గాలను సరళం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, అపవాది వేసే వల నుండి బిడ్డని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వాటన్నిటినీ ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియుల కుటుంబాలలో ఉండే శాపాలన్నింటినీ మీరు కొట్టివేయండి దేవా. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రతి కష్టాన్ని, శ్రమను మీరు దూరపరచండి దేవా. మునుపెన్నడి జరగని కార్యములను, అసాధ్యమైన క్రియలనన్నింటినీ మా జీవితంలో సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి, అప్పుల భారాలను తొలగించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలను ఎదగనీయకుండా ఆపే ప్రతి దురాత్మ శక్తులను మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి పనిని కూడా మీరు దీవించండి దేవా. అలాగే తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు మీరే తోడై ఉండండి దేవా. వారిలో ఉండే ప్రతి భయాన్ని తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి, యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈనాడు దేవా, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మీరే వారికి గొప్ప విజయాన్ని, సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనులు దేవా, నీ బిడ్డలను చూసి నిజముగా వీరి దేవుడు గొప్పవాడు, వీరి ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, కష్టంలో ఉండి, శ్రమలో ఉండి, బాధలో ఉండి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పరిచర్య చేసే బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. వారి కుటుంబాలను దీవించండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యలతో బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈ రీతిగా నీ బిడ్డలైన వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ఈ దినమంతా ఈ యొక్క వాగ్దానం బిడ్డల ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని, వారి విశ్వాసాన్ని బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు దేవా, మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.